హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. నచ్చని బ్రతుకుల్లో ఎన్ని వెలుగులున్నా మనిషికి చీకటి కోణమే కనిపిస్తుంది. నచ్చిన బ్రతుకులలో ఎంత చీకటి ఉన్నా వెలుగే మనసుకు తెలుస్తుంది. నీ ఆనందానికి మార్గం నీ హృదయంలో ద్వేషం లేకుండా, నీ మనసులో చికాకు లేకుండా చూసుకోవడమే. నీ సౌందర్యం, యవ్వనం అదృశ్యమవుతాయి, నీ సంపద, జీవితం మాయమవుతాయి. కానీ నీవు చేసిన మంచి చెడులే నీ వెంట వస్తాయి. నీ పుణ్యఫలం రక్షిస్తుంది, నీ పాపఫలం నిన్ను శిక్షిస్తుంది. కష్టసుఖాలు అనేవి ఋతువులు వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, పోవాల్సిన టైంకి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. ఏదో ఒకనాడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. నవ్వు, కన్నీళ్లు ఎప్పుడూ కలిసి రావు. అవి రెండు కలిసి వచ్చిన క్షణం లైఫ్లో అద్భుతమైన క్షణం. కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నిటి విలువ దొరికినప్పుడు తెలుస్తుంది, కొన్నిటి విలువ టైం గడిచే కొద్దీ తెలుస్తుంది. కష్టపెట్టి ఇష్టాన్ని లాక్కోలేము, బాధపెట్టి బంధాన్ని నిలుపుకోలేము. అందుకే మిమ్మల్ని కోరి వచ్చిన స్నేహాన్ని నిలుపుకోండి, మిమ్మల్ని కాదని వెళ్ళిన బంధాన్ని మర్చిపోండి. ఇప్పుడున్న కష్టం ఎప్పుడూ ఉండదు, సంతోషాలు రాకమానవు. వచ్చిన కష్టాలను ఓర్చుకో, సంతోషం నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నీవు మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడడం, మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండడం రెండూ నేరమే. పాలు పోసి పెంచిన పాము విషమే కక్కుతుంది. అలాగే నీతి లేని వాడితో నువ్వెంత నిజాయితీగా ఉన్నా వాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటాడు. హృదయంతో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనపడుతుంది. ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. నమ్మకం ఉండాలి, కానీ అపనమ్మకం ఉండకూడదు. కొందరు పైకి మంచిగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ మనసు నిండా విషం నింపుకుని ఉంటారు. అదృష్టం కావాలనుకుంటే ఎదురు చూడు, అవకాశం కావాలనుకుంటే సృష్టించుకో, కానీ నీ శక్తిని నువ్వు నమ్ముకో. మూర్ఖులు విన్నా కూడా చెవిటివాడిలా వింటారు. కాబట్టి వినడం అనేది ఒక గొప్ప కళ. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగినట్టు ఉండడమే మనిషి గొప్ప లక్షణం. అందరి కష్టాలలో అండగా నిలబడే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడడానికి ఎవ్వరూ ఉండరు. ఈ మాట చెడుగా ఉన్నా పచ్చి నిజం. మనం ఏం చేసినా ఎదిరించలేని వారి పట్ల, మనకు ఏమాత్రం ఉపయోగపడని వారి పట్ల మనం ప్రవర్తించే విధానమే మన వ్యక్తిత్వాన్ని అసలైన కొలమానం. అద్దంలో చూసుకుంటూ అందంగా లేనట్టు బాధపడ్డం కాదు జీవితం అంటే. అద్దంలో చూసినప్పుడు ముఖంలో చిరునవ్వు కనపడేలా బ్రతకడమే జీవితం. నీ జీవితం గురించి మరీ అతి పెద్ద ప్రణాళికలు తయారు చేసుకోకు. నీకు ఎప్పుడు ఏమివ్వాలో జీవితానికి తెలిసినంతగా నీకే తెలియదు. నీవు బాగా గమనిస్తే నీ జీవితంలోని అనేక సంఘటనలు ఏ ప్రణాళిక లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. పాలు తాగే పాము కంఠంలో ప్రాణాలు తీసే విషమే ఉంటుంది. మౌనంగా ఉండే యువకుడిలో ఉగ్రరూపం మే దాగి ఉంటుంది. తగ్గి బ్రతకడానికి, తలదించుకుని బ్రతకడానికి చాలా తేడా ఉంది. అదేంటో గుర్తించినప్పుడే జీవితానికో అర్థం ఉంటుంది. తడబడుతూ, పడుతూ, లేస్తూ, నడుస్తున్న నన్ను చూసి నవ్వుతూ మీరు ఆనందపడ్డారు. నేను ఒకరోజు మీకు కనిపించినంత ముందుకు వెళ్ళిపోతాను, మీరు అక్కడే ఉండిపోతారు. దేవుడు
చాలా సెల్ఫిష్ అనుకుంటా. ఇష్టమైనవన్నీ ఇచ్చేస్తే దండం పెట్టడం మానేస్తామని కొన్ని లాగేసుకుంటాడు. ఏంటో ఈ బంధాలు అస్సలు అర్థం కావు. ఒకేసారి కొండంత ప్రేమను చూపిస్తారు, తర్వాత ఉన్నామా లేమా అని కూడా పట్టించుకోరు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. వ్యసనాలకైనా బానిసవ్వు, బయటపడగలం. వ్యక్తులకు అడ్డమైన ఆలోచనలకు బానిసైతే బయటపడే దారి కూడా కనిపించదు. మనిషి జీవితంలో ఆశ అనే చిన్న దీపం ఉంటే చాలు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవచ్చు. సైకాలజీ ప్రకారం చాలామంది ఎవరినైనా మిస్ అయినట్టు భావిస్తే గతంలో వారితో చేసిన చాటింగ్ను మళ్ళీ చదువుకుంటారు. అందుబాటులో ఉన్నప్పుడు కాదు, అదంతా దూరంలో ఉన్నప్పుడే తెలుస్తుంది దేని విలువైనా. నీతులు చెప్పమంటే 100 చెప్తాము, కానీ నీతిగా నిజాయితీగా రాజకీయాల్లో నిలబడే వాళ్ళకి అండగా నిలబడి ఓటు వేయమంటే మాత్రం వేయలేము. అందరిలో బంధాలు కలుపుకోవడం గొప్ప విషయం కాదు, కలుపుకున్న బంధం నిలుపుకోవడమే గొప్ప విషయం. క్షమించే గుణం, సర్దుకుపోయే తత్వం ఉన్నప్పుడే ఎక్కువ కాలం నిలబడుతుంది ఏ బంధమైనా. నీ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే పనికిరాని వాటికి దూరంగా ఉండాలి, లేకపోతే నువ్వు అనుకున్నది కలగానే మిగిలిపోతుంది. గుర్తుపెట్టుకో. తప్పులు చేసే పాడైపోయిన వారికంటే చెప్పుడు మాటలు విని పాడైపోయిన వారే ఎక్కువ. ఎవరో చెప్పింది విని దానిని నిజమని నమ్మి వేరొకరిని నిందించకూడదు. నువ్వు బాగున్నప్పుడు ఓ నలుగురికి సహాయం చెయ్యి. ఒకవేళ నీ పరిస్థితి బాగోలేకపోతే నువ్వు చేసిన సాయమే ప్రతిఫలం రూపంలో నిన్ను ఆదుకుంటుంది. మానవత్వం లేని వారి దగ్గర విలువలు వెతుక్కోవడం అంటే పారేసిన ఎంగిలి ఇస్తరాకుల్లో మెతుకులు వెతుక్కోవడమేమో. మన వ్యక్తిత్వం ఎంత మంచిదైనా ఒక్కోసారి ఓడిపోవాల్సి వస్తుంది. ఆ గొప్పతనం కరిగిపోయే కాలానిదో లేదా మనం నమ్మే మనుషులదో తెలియదు. ప్రపంచంలో ఉన్న పురాణాలన్నీ సమర్థించిన ఒక్క తప్పుని ఒప్పుగా మార్చలేవు. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువ చదవకూడదు, ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు. అభిమానం సంపాదించడానికి ఆస్తులు అవసరం లేదు, హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచివాడు అనిపించుకో చాలు, అందరూ నీకు అభిమానులే అవుతారు. మోసం చెయ్యాల్సి వస్తే ప్రాణమైనా వదులుకుంటాను, కానీ మోసం మాత్రం చేయను. ఇది నా వ్యక్తిత్వం, గుర్తుపెట్టుకో. ఇష్టమైన వారు కోపంతో ఒక మాట అన్నారని తొందరపడి అలిగిపోవద్దు. ఎందుకో తెలుసా, ఇష్టమైన వారు చూపించే కొంచెం కోపంలో కూడా కొండంత ప్రేమ ఉంటుంది. ఎంత బాధపడితే అంత బలపడతావు. అవమానాల నుంచే కదా అద్భుతాలు పుట్టుకొస్తాయి. కొంతమంది అడుగుతారు కదా, చచ్చాక డబ్బులు తీసుకుని వెళ్తావా అని. వాళ్ళందరికీ చెప్తున్నాను, చచ్చాక శవాన్ని తీసేందుకు కూడా డబ్బులు చాలా అవసరం. మొహమాటానికి పోకుండా లేదు కాదు అని చెప్పడం అలవాటు చేసుకుంటే చాలు. జీవితంలో సగం దరిద్రాలు వాటంతటా అవే దూరం అవుతాయి. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచి మరిచిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు. జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పుతుంది. నీ తల్లి నిన్ను కన్నప్పుడు ఏడ్చి ఉండొచ్చు, కానీ నిన్ను కన్నందుకు ఏడ్చే పరిస్థితి ఏనాడు రానివ్వకు. చూసేవాళ్ళు నీ చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు.
జీవితం చాలా చిన్నది. వీలైనంత హ్యాపీగా ఉండండి. ఎందుకంటే రేపటి రోజుకు మిగిలేది జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు. చావు కన్నా పెద్ద సమస్య చూపించు, అప్పుడు భయపడతా. చిన్న చిన్న సమస్యలకు భయపడేవాడివి బ్రతకడం ఎందుకు? చావు ఏ మలుపు లేకుండా సాగే ప్రయాణం ఎక్కడా కనిపించదు. బహుశా మలుపు ఉంటేనే గెలుపైనా గమ్యమైనా ఉండేది. పుస్తకాల్లో ఉన్నది జీవిత పాఠం కాదు. సినిమాల్లో ఉన్న ప్రేమ నిజ జీవితంలో ఉండదు. ఒక్క పాటలోనో చిటికలోనో మారే జీవితాలు కాదు. ఈ సృష్టిలో ఏ జీవికైనా తొలి గురువు అమ్మ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దైవంగా భావించగలిగిన స్వరూపం అమ్మ. 9 నెలలు అమ్మ కడుపులో చీకటి గదిలో ఉమ్మనీరు, రక్త మాంసాలు తప్ప ఇంకేం లేని చోట హాయిగా ఊపిరి తీసుకుంటూ ఉండగలం మనం. ఈ సువిశాల ప్రపంచంలో ఎందుకు హాయిగా ఆత్మవిశ్వాసంతో ఉండలేకపోతున్నాం? ఎందుకంటే అక్కడ మోసం, ద్వేషం, కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, అన్యాయాలు, వెన్నుపోటు పొడిచేవారు, ప్రేమల్ని నటించేవారు లేరు కాబట్టి. కేవలం అమ్మ ఆప్యాయత, అనురాగం మాత్రమే ఉంది కాబట్టి. పుట్టింటికి వచ్చిన తన కూతురికి తన వాళ్ళు చిన్న వస్తువు కొనిచ్చినా అది వెళ్ళి ఎంతోమందికి మా వాళ్ళు కొన్నారని గొప్పగా చెప్పుకొని సంతోషపడుతుంది తల్లి. ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనపడుతుంది. మీ గెలుపు మీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది గెలిపే కాదేమో. నీవు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీనపడుతుంది. ఏటికి వరద వచ్చినా, నోటికి దురద వచ్చినా ఎప్పుడు దేన్ని ముంచుతాయో ఎవ్వరికీ తెలియదు. ప్రేమ ఆక్సిజన్ లాంటిది, కనిపించదు కానీ బ్రతికిస్తుంది. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. మన వీడియో చూస్తున్న వారు అంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రతి మనిషి బయటకి కనపడని ఒక బరువును మోస్తుంటాడు. ఆ భారం పేరే జ్ఞాపకం. భార్య భర్త మధ్య తగాదాలు వచ్చినప్పుడు మన్నించమని అడగవలసిన అవసరం లేదు. భోజనానికి రండి అని భార్య పిలిస్తే ముందు నువ్వు తిన్నావా అని భర్త అడిగితే చాలు, యుద్ధాలు జరిగే స్థితి రానే రాదు. మనం చెయ్యి కడిగిన ఇంటిని, మనకు చెయ్యి అందించిన మనిషిని మనం మన జీవితకాలం మర్చిపోకూడదు. నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంతగా పైకి తీసుకువస్తుందో, నేనే అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. తప్పు చేసి శిక్ష పడినా పర్వాలేదు, కానీ సాయం చేసి బాధపడకూడదు. ఎవరేమనుకుంటే మీకెందుకు? అనుకునేవాడెవడు అండగా రాడు, అండనిచ్చేవాడు అనుకున్నా పోయేదేం లేదు. ప్రతిదానికి ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించడమే మీకు మీరుగా వేసుకునే అంతర్గిక జైలు శిక్ష. అందులో నుంచి బయట పడేంత వరకు మీరు స్వేచ్ఛా ప్రపంచాన్ని అనుభవించలేరు. జీవితం కూడా ఎంత అందంగా మోసం చేస్తుందో సంతోషంగా ఉన్నప్పుడే చావు కబురు చల్లగా తెలుస్తుంది. ప్రతిరోజు రేపు చూద్దాంలే అని అనుకోకు. ఏదో ఒక రోజు అయ్యో నిన్ననే చేయాల్సింది అని బాధపడతావు. రేపు అనేది అబద్ధం, ఈరోజే నిజం.
నోరు మూసుకుని సైలెంట్గా ఉండడం నేర్చుకుంటే అడ్డమైన జబ్బులే కాదు, అడ్డమైన సమస్యలు కూడా దగ్గరికి రావు. నిరాశ పడకు, నా వల్ల కాదు అనుకోకు. ప్రాణమైతే ఉంది కదా, ప్రాణం పెట్టేయి చేసే పనిలో. ఆలస్యమైనా ఆశించినది జరుగుతుంది. జీవితం అంటే పరీక్షలు అన్నిసార్లు గెలవకపోవచ్చు, అలాగని గెలుపు కష్టం కాదు. ఏమో ఈసారి విజయం సాధించకపోతే ఇంతకంటే మంచి విజయం దక్కవచ్చేమో. ఎంతోమంది గొప్పవాళ్ళు పరీక్షల్లో తప్పిన వారే. మరోసారి గట్టిగా ప్రయత్నిద్దాం. ఈసారి మన గెలుపును గట్టిగా వినిపిద్దాం. అద్దాల మేడలో అందంగానే కనిపిస్తాయి, కానీ ఒక్క చిన్న రాయి చాలు పేక మేడలా కూలిపోవడానికి. డబ్బుతో ఏర్పడిన బంధాలు కూడా అంతే. మన దగ్గర రూపాయి లేదనే అబద్ధం చాలు మనం ఎవరిని నిజం కూడా మర్చిపోతారు. కష్టం కాపలా కాసి బాధ పెడుతుంటే పాఠాలు నేర్చుకునే వయసులోనే బాధ్యతల బరువు మోయాల్సి వస్తుంది. సగానికి పైగా జీవితాలు సాధించాలనే తపనతో మొదలై చాలీ చాలని జీతాలతో ముగుస్తున్నాయి. చెయ్యాల్సిన పని గురించి తెలుసుకోవడం వివేకం, ఎలా చెయ్యాలో నేర్చుకోవడం నైపుణ్యం, ఎలాగైనా పూర్తి చేయడం సద్గుణం. ఈ సమాజం చుట్టూ ఉన్న మనుషులు, నీ పరిస్థితులు నిన్ను వెనక్కి నెడుతూనే ఉంటాయి, నువ్వు ముందుకు కదలనంత వరకు. ఒక వ్యక్తి నీకు మర్యాద ఇస్తుంటే అతన్ని నువ్వు తక్కువ చేసి చూడకు. మరణం అంచు వరకు వెళ్ళి పసిబిడ్డకి జన్మనిచ్చే ప్రతి తల్లి దైవ సమానమే. ఎవడి గెలుపో నీకు అంత ఆనందాన్ని ఇస్తే నీ గెలుపు నీకు ఇంకెంత ఆనందాన్ని ఇవ్వాలి, ఒక్కసారి ఆలోచించు. చెడువైపు ఉన్నవారే అంతలా చెలరేగుతుంటే ధర్మం వైపు నిలబడ్డ నువ్వు ఇంకెంత ధైర్యంగా ఉండాలి. పడుతున్న వర్షం ఆగిపోతే పైకి చూస్తాం, నిజానికి పక్కకి చూసినా తెలుస్తుంది. కానీ మనకి అలవాటే కదా దగ్గరగా ఉన్న వాటిని వదిలేసి దూరంగా ఉన్న వాటిని చూడడం. ఒకరి కింద పని చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకు. ఇక్కడ పని పాట లేకుండా తిరిగే మనుషులు చాలానే ఉన్నారు. ఒంటరిగా నిలబడ్డం నాకు కొత్తేమీ కాదు. అమ్మ గర్భంలోనే 9 నెలలు ఒంటరిగా యుద్ధం చేసి బ్రతికి బయటపడ్డా. నాకు ఈ మాయా ప్రపంచంలో మోసపోయి నిలదొక్కుకోవడం నాకు పెద్ద మ్యాటరే కాదు. నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనుకోవద్దు. ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి బలమే. ఒక్క ఓటు నేతల భవిష్యత్తునే కాదు, మన భవితను మారుస్తుంది. బాధ్యతగా ఓటు వేయకుండా మంచి భవిష్యత్తును ఊహించుకోవడం అమాయకత్వమే అవుతుంది. పార్టీ గుర్తు చూసి కాదు, అభ్యర్థి కులం చూసి కాదు, ఆ వ్యక్తి గతం చూసి ఓటు వేసిన రోజు రాష్ట్రం అభివృద్ధి గురించి, ప్రజల జీవితాల్లో ప్రగతి గురించి ఎవ్వరూ ప్రశ్నించే అవసరం ఉండదు. నా గురించి అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడే వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నా,
మీరు నా గురించి మాట్లాడుకోవడం తప్ప మీరు పెద్దగా ఏం చేయలేరు. నన్ను ముక్కు ముఖం తెలియని అమ్మాయిని పరిచయం చేసుకుని 2 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చేయడానికి సిద్ధపడతావు. నిన్ను పొత్తిళ్లలో పెట్టుకుని 25 ఏళ్ళు పెంచిన వారి కోసం ఒక్కసారి అన్నా ఆలోచించావా? నువ్వు ఎంత పెద్ద బలగంలో పుట్టినా, ఎంతమంది స్నేహితులతో తిరిగినా ఒంటరిగా బ్రతకాల్సిన రోజులు కొన్ని వస్తాయి. అది అదృష్టం అనుకుంటావో దురదృష్టం అనుకుంటావో నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. వంద మంది ఏమనుకుంటారో అని ఎదిగిన కూతురి పెళ్లి చేయడం కాదు, తను ఎలాంటి వాణ్ణి చేసుకుంటే 100 ఏళ్ళు సంతోషంగా ఉంటుందో అని తెలుసుకుని చేయడం ముఖ్యం. నీకు శత్రువులు తయారు అవుతున్నారంటే నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతున్నావని అర్థం. ఇప్పుడు కొంచెం తెలివిగా ధైర్యంగా ఉండు చాలు. చంద్రుడిపై నీటి జాడ తెలుసుకోవడానికి 3 సార్లు రాకెట్ ప్రయోగం చేసిన మన దేశంలో ఉన్న నీటి కష్టాలు తీర్చడానికి ఒక్క రాకెట్ ప్రయోగం చెయ్యకపోయే. నా తలరాత రాయడానికి ఆ దేవుడు ఎంత కష్టపడాడో తెలియదు, కానీ ఆ రాతలో చిక్కుకున్న నాకు బ్రతకడానికి నిమిషము నరకం కింద అనిపిస్తుంది. మంచోడిని బాధ పెడితే చెడ్డాడిగా మారతాడో లేదో నాకు తెలియదు, కానీ మొండోడిగా మాత్రం ఖచ్చితంగా మారతాడు. డబ్బులు ఖర్చు పెట్టని వాడిని పిసినారి అని ఎందుకు అనుకోవడం? ఆ డబ్బులు విలువ తెలిసినవాడు అనుకోవచ్చు కదా. చేసేది చదువుకు తగిన ఉద్యోగమేనా అంటే మనసేమో కాదంటుంది, అవసరం అవునంటుంది, బాధ్యత మౌనంగా మొహం చాటేస్తుంది. ఇదే నాకు తెలిసిన చాలామంది కథ. ఉద్యోగం సాధించాను నాన్న, నువ్వు పని చేయడం ఆపేసే, నచ్చిన సీరియల్స్ చూడమ్మా, నీకు నచ్చిన చీర నేను కొనిపెడతాను. ఓ నిరుద్యోగి కన్నోళ్ళకి చెప్పాలనుకునే మాట ఇది. నేను అందరినీ నమ్ముతాను, ఎందుకంటే అందరిలో ఒక్కరైనా నాతో నిజాయితీగా ఉంటారని ఒక చిన్న నమ్మకం నాకు. ఏదో ఒక రోజు మా నాన్న నా గురించి గర్వపడే రోజు వస్తుంది అనే ఆశతో బ్రతుకుతున్నా. నా లోపల జరిగే యుద్ధాలు చాలానే ఉన్నాయి. కోపాన్ని అణుచుకోవడం, మౌనాన్ని భరించడం, బాధని దిగమింగుకోవడం, కానీ అవన్నీ ఎవరి మీద చూపించలేను. అహంకారం, పొగరు, గర్వం నా దృష్టిలో చాలా ఖరీదైనవి. వాటిని కొనుక్కునే స్తోమత నాకు లేదు. అందుకే ఉచితంగా లభించే ప్రేమ, సంతోషం, చిరునవ్వు, ఆప్యాయతతో హాయిగా బ్రతికేస్తున్నాను. పడిలేవడం నీకు తెలిస్తే చాలు, నిన్ను పడగొట్టే సైన్యం ఎంత పెద్దదైనా సరే యుద్ధం గెలవడానికి. నాన్న సంపాదిస్తే ఖర్చు పెట్టే అమ్మాయిలే కాదు, అన్నీ తనే అయ్యి అందరి అవసరాలు తీరుస్తూ నాన్నలా సంపాదిస్తూ కుటుంబానికి బలంగా, సమాజానికి ఆదర్శంగా నిలిచిన అమ్మాయిలు ఎందరో. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగు అమ్మాయి. Do comment your feedback. Thank you for watching the video.